డ్రెస్ కుట్టుకోగా మిగిలిన క్లాత్తో చిన్నపిల్లలకి బేబీ ఫ్రాక్ కుట్టుకోవచ్చు. బేబీ ఫ్రాక్ ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో చూద్దాం. క్లాత్ని ఇలా నేను ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నా. ఫ్రంట్ పార్ట్ని ఫస్ట్ మనం మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం. నేను 11 సెంటీమీటర్స్ పొడుగుండేటట్టు తీసుకుంటున్నా. 3 ఇయర్స్ పాపకి మనం స్టిచ్ చేద్దాం. నెక్ 2 సెంటీమీటర్స్, షోల్డర్ 2.5 సెంటీమీటర్ ఉండేటట్టు మార్క్ చేసుకుందాం. ఈ ఫ్రాక్ ఇంట్లో చిన్నపిల్లలకి కాబట్టి లూజ్ ఉండేటట్టుగానే నేను కట్ చేస్తున్నా. నెక్ డీప్ 2.5 సెంటీమీటర్ మార్క్ చేసుకుంటున్నా. ఇలా రౌండ్గా వచ్చేటట్టు కర్వ్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ అనేది షోల్డర్ నుంచి 4.5 సెంటీమీటర్ తీసుకుందాం. 3 ఇయర్స్ పాపకి సరిపోయేటట్టుగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా వెడల్పు 8 సెంటీమీటర్ తీసుకుంటున్నా. ఇంట్లోనే వేసుకునే ఫ్రాక్ కాబట్టి కొంచెం లూజ్ ఉండేటట్టుగానే ఇలా తీసుకుంటున్నా. ఆర్మ్ హోల్ దగ్గర ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఇలా కిందికి మార్క్ చేసుకుందాం. ఒక 1/2 సెంటీమీటర్ అలా లోపలికి ఉండేటట్టుగా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఫ్రాక్ స్టిచ్ చేసినా కానీ షేప్ కోసం అలా 1/2 సెంటీమీటర్ కట్ చేసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం బాటమ్ సైడ్ ఇలా 1/2 సెంటీమీటర్ క్రాస్గా అలా పీస్ కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ మనం రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కోసం మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్ సైడ్ ఒక 1 సెంటీమీటర్ అలా ఎక్స్ట్రా ఉండేటట్టు నేను మార్క్ చేసుకుంటున్నా. బ్యాక్ సైడ్ నెక్ 2 సెంటీమీటర్స్ ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ నెక్ కొంచెం చిన్నగానే ఉంటే బాగుంటుంది చిన్నపిల్లలకి. సేమ్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలాగే కట్ చేసుకొని పెట్టుకుందాం. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు మనకు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ కోసం 6 సెంటీమీటర్ లాంగ్లో నాకు క్లాత్ ఇలాగే మిగిలింది. పైపింగ్ కోసం క్లాత్ని మనం ఇలా క్రాస్ కట్ చేసుకుందాం. నెక్ ఇంకా హ్యాండ్స్కి వేయడానికి ఇలా క్రాస్ కటింగ్ క్లాత్ కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ ఇవే మిగిలాయి కాబట్టి ఇలాగే కట్ చేసుకొని అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు మనకు కంప్లీట్గా ఫ్రాక్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలంటే ఫస్ట్ షోల్డర్ దగ్గర ఇలా అటాచ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకుందాం. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఇక్కడ మన జిప్పు లేదంటే ఉక్స్ పట్టి కాజపట్టి లాగా ఏదైనా పెట్టుకోవచ్చు. ఫస్ట్ మనం హ్యాండ్స్కి పైపింగ్ వేద్దాం. మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న పైపింగ్ని ఇలా తీసుకొని నేను ఒక జిగ్జాగ్ స్టిచ్ వేస్తున్నా, అది ఊడిపోకుండా ఉండడానికి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి అంటే రివర్స్లో తిప్పేసి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి ఈజీగా తిరగడానికి. ఇలా రివర్స్ సైడ్లో ఇలా వేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి నీట్గా వచ్చింది. 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం రివర్స్ సైడ్లో ఇలా తిప్పేసి సైడ్స్కి అటాచ్ చేద్దాం. 2 సైడ్స్ అలా వేసుకున్న తర్వాత మనం బాటమ్ సైడ్ మన క్లాత్ ఉన్న క్లాత్ని ఇలా పెట్టుకుంటూ రఫెల్స్ కుట్టుకుంటూ ఇలా తీసుకోవాలి. చూడండి ఒక లేయర్ వేసాను నేను, దూరంగా వేసాను ఎందుకంటే క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి. సెకండ్ లేయర్ కూడా ఇలా కంప్లీట్గా వేసుకోవాలి. ఇప్పుడు మనం క్లాత్ని ఇలా కంప్లీట్గా ఓపెన్ సైడ్ ఇలా తిప్పేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను నేను జిప్ వేయడానికని. బాటమ్ సైడ్ ఒక 2 సెంటీమీటర్ అలా ఉండేటట్టు ఉంచుకొని జిప్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం జిప్ని ఇలా బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకుంటూ క్లాత్ని మనం అలా అటు ఇటు ఉండేటట్టుగా సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకుందాం. క్లాత్ అటు ఇటు జరగకుండా కుట్టేటప్పుడు ఈజీగా ఉండడానికి ఇలా పెట్టుకోవాలి.
ఇప్పుడు జిప్ కోసం వేయడానికి నేను జిప్పర్ ఫుట్ని తీసుకుంటున్నా, అంటే సింగిల్గా ఉంటుంది అది. ఇలా పైనుంచి కింది వరకు ఇలా ఒక స్టిచ్ వేసుకుంటూ మనకు కింద లోపల సైడ్ క్లాత్ ఎలా ఉందనేది చెక్ చేసుకుంటూ ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు జిప్ కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే. మనం ఫస్ట్ వేసుకున్న స్టిచ్ని ఇలా తీసుకుంటూ రావాలి. చూడండి, ఇలా ఓపెన్ చేస్తే జిప్ వచ్చేస్తుంది. ఇదొక ప్రాసెస్. మనకు జిప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నెక్కి పైపింగ్ వేయడానికి మన రివర్స్ సైడ్లో ఇలా తీసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను నెక్ సైడ్ ఈజీగా ఉండడానికి, మళ్ళీ కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికని కాటన్ థ్రెడ్ని తీసుకుంటున్నా. మిషన్ మీద స్టిచ్ వేయకుండా ఇలా కాటన్ థ్రెడ్తో ఇలా నెక్ చుట్టూ ఇలా డ్రెస్లో ఏ కలర్ మ్యాచ్ అవుతుందో అది తీసుకొని ఇలా వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది. మనకు కంప్లీట్గా ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. మనం మిగిలిన క్లాత్తో ఇలా ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవచ్చు.